మన దేశం సుగంధ ద్రవ్యాలకి పెట్టింది పేరు. సుగంధ ద్రవ్యాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఇవి ఆహార ఔషధాల్లాగా పనిచేస్తాయి. కొద్దిగా మొత్తాల్లో, కొద్దిగా మాత్రల్లో, కొద్దిగా డోస్‌లో ఇచ్చినా గానీ, ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. దీనికొక బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, యాలకులు, యాలకుల గింజలు. ఆయుర్వేదంలో 2 రకాల యాలకులుంటాయి. ఒకటి స్థూల యాల అంటే పెద్ద యాలక్కాయలు. 2 సూక్ష్మ యాల చిన్న యాలక్కాయలు. స్థూల యాల అలాగే సూక్ష్మ యాల రెండిట్లో కూడా ఈ ఔషధ గుణాలు దాదాపుగా సరిసమానంగానే ఉంటాయి. రోజు గూడా ఒక 2 యాలకులు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చిన్న ఈ పచ్చ యాలకులనేది జీర్ణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయగలుగుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయినటువంటి విషతుల్యాల్ని ఎలా తొలగిస్తుందో మీకు తెలుసా? మానసిక ఒత్తిడి వల్ల పెరిగేటువంటి రక్తపోటుని కంట్రోల్ చేయడానికి యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యాలకుల్ని కొన్ని ప్రత్యేక పదార్థాలతో కలిపి తీసుకున్నారనుకోండి, బరువు తగ్గటం, ఇలాగ ఎన్నో రకాల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ఈ కాంబినేషన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అన్నిటికి మించి సోషల్ ఐసోలేషన్‌కి కారణం ఈ నోటి దుర్వాసన. అలాంటి నోటి దుర్వాసనని మీరు వదిలించుకోవాలంటే యాలకుల్ని ఎలా తీసుకోవాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన, అందరికీ ఉపయోగకరమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే యాలకులు. యాలకుల ఉపయోగాలు కేవలం సుగంధ ద్రవ్యంగా కాకుండా ఔషధపరంగా అనేకం ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నోటి దుర్వాసన దగ్గర నుంచి మొదలుపెట్టి బరువు తగ్గటం వరకు, అలాగే డైజెషన్ వరకు అనేక సమస్యలకు ఇది పరిష్కారం. ఇలాంటి సందర్భాలలో ఎలా యాలకులను వాడాలి? ఈ ముఖ్యాంశాన్ని మనం తెలుసుకుందాం. కేవలం ఒక చిన్న సుగంధ ద్రవ్యంగా భావించేటటువంటి యాల లేదా యాలుక్కాయలు అనేది అనేక అద్భుతమైనటువంటి మార్పుల్ని మన శరీరంలో తీసుకువస్తుంది. కేవలం 15 రోజుల పాటు ప్రతిరోజు 2 యాలకులను తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం అనూహ్యంగా మెరుగుపడుతుంది. భారతీయ వంటకాలలో యాలకులు అనేవి ఒక విడదీయలేని భాగంగా ఉన్నాయి. వీటిని టీలో వేసుకోవటమే కాకుండా నేరుగా తీసుకోవటం వల్ల పొట్ట, గుండె, మెదడుకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా యాలకులనేది వాతాన్ని, అలాగే కఫదోషాలను సమతుల్యం చేస్తాయి. వీటిలలో 2 రకాలున్నాయి. ఒకటి పెద్ద యాలక్కాయలు, 2 చిన్న యాలక్కాయలు. పెద్ద యాలక్కాయలని స్థూల యాల అని, చిన్న యాలక్కాయలని సూక్ష్మ యాల అని అంటారు. ఔషధ పరంగా ఆ పెద్ద యాలక్కాయలకి కాస్త ఉపయోగాలెక్కువ. అలాగే ఆహ్, సుగంధ ద్రవ్యాల పరంగా ఈ చిన్న యాలకులకి ఉపయోగాలెక్కువ. అయితే రెండిటిని కూడా ఔషధ ప్రయోగాల కోసం వాడుకోవచ్చు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరంలో ఆమాన్ని అంటే టాక్సిన్స్‌ని చేరకుండా చూసే అద్భుతమైన ఔషధం. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. జీర్ణక్రియలో విప్లవాత్మకమైన మార్పులు ఈ ఆలతో సాధ్యమవుతుంది. ప్రతిరోజు గూడా 2 యాలకుల్ని నమలటం వల్ల కలిగేటువంటి మొదటి మార్పు ఏంటో తెలుసా? మీ జీర్ణక్రియలో దీని ఫలితం కనిపిస్తుంది. యాలకులనేవి శరీరంలో జీర్ణ అగ్నిని ప్రజ్వలింపజేస్తాయి. సాధారణంగా కొన్ని పదార్థాలు తిన్నప్పుడు కడుపులో మంటొస్తుంది, లేదా ఎసిడిటీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ యాలకులు అలా కాదు. ఎలాంటి మంట లేకుండా జీర్ణక్రియని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరింపు ఇలాంటి సమస్యల్ని నివారిస్తుంది. భారీ భోజనం తర్వాత కలిగేటువంటి అసౌకర్యం ఉంటుంది చూసారా? దాన్ని తగ్గించి ఆహారం త్వరగా అరిగేలాగా ఈ యాలకులు చేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని దీపనపాచన గుణం అంటారు. అంటే తీసుకున్న ఆహారాన్ని సరైనటువంటి రీతిలో విచ్ఛిన్నం చేయటం. దీంట్లో ఉండేటటువంటి పోషకాలను శరీరం గ్రహించేలాగా చేయటం. ఇది యాలకులు మన శరీరంలో మెజారిటీ వ్యాధుల మామూలుగా అనేక సమస్యలకు ఇది పరిష్కారం కింద మనకి పనిచేస్తుంది. ప్రధానంగా అనేక సమస్యలు దేనివల్ల వస్తాయి? జీర్ణక్రియ మందగించడం వల్ల వస్తాయి. కాబట్టి జీర్ణక్రియని గనుక రెక్టిఫై చేయగలిగితే అనేక వ్యాధులను రెక్టిఫై చేయొచ్చు. ఇది ఇక్కడ లింక్. అందుకే యాలకులను తీసుకోవటం వల్ల సగం అనారోగ్యాలు దూరమవుతాయి. నోటి ఆరోగ్యం, స్వచ్ఛమైన శ్వాస మీకు కావాలనుకుంటే యాలకులు మీకు సహాయపడతాయి. యాలకులు లేదా యాల అనేది కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఇది సహజ సిద్ధమైనటువంటి మౌత్ ఫ్రెషనర్. మార్కెట్‌లో లభించే కృత్రిమ మౌత్ ఫ్రెషనర్‌లలో రసాయనాలు, చక్కెర ఇలాంటివన్నీ అధికంగా ఉంటాయి. వాటికి బదులుగా మీరు యాలకుల్ని నమిలారనుకోండి, నోట్లోపల దుర్వాసన తగ్గుతుంది. ఇది నోట్లోపల ఉండేటువంటి హానికర బ్యాక్టీరియాని నియంత్రించగలుగుతుంది. జీర్ణక్రియ అనేది నోటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి, నోటి ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మొత్తం ఆరోగ్యం బావుంటుంది. ఇది ఈ రెండిటికి మధ్య సంబంధం. భోజనం చేసిన తర్వాత కలిగే బద్ధకం, అలాగే శరీరం బరువుగా అనిపించడం ఇలాంటి సమస్యల నుంచి కూడా యాలకులు మీకు రిలీఫ్‌నిస్తాయి. యాలకులని వాయుహర ఔషధం కింద ఆయుర్వేదంలో చెప్తాం. ఇది వాతాహారంగా పనిచేస్తూ పొట్టని తేలిగ్గా ఉంచుతుంది. అంటే కార్బోనేటివ్‌గా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యం, రక్తపోటు కంట్రోలు ఇలాంటివి కూడా యాలకులతో సాధ్యం. యాలకులు ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్ సమృద్ధిగా ఉండేటువంటి ఒక పదార్థం. ఇది ఆ రక్త ప్రసరణని అంటే బ్లడ్ సర్క్యులేషన్‌ని మెరుగుపరుస్తూ, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది కదా! యాలకులు ఏం చేస్తాయి? చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఇలాంటి రక్తపోటు తాలూకు హెచ్చుతగ్గుల్ని నార్మలైజ్ చేస్తాయి. అయితే ఇది రక్తపోటుకి మెయిన్ ట్రీట్మెంట్ కాదు. కానీ రోజు అలవాటుగా దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. నేటి కాలంలో ఒత్తిడనేది రక్తపోటు పెరగటానికి ప్రధాన కారణం కింద మారుతుంది గదా! కాబట్టి యాలకులు తీసుకోవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి రక్తపోటు ఇండైరెక్ట్‌గా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. శారీరక ప్రక్షాళన, వాపుల తగ్గింపు ఇలాంటివి కూడా ఈ యాలకులతో సాధ్యం. చాలామంది ఉదయం నిద్ర లేవగానే మొహం ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కళ్ళ కింద వాపు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీళ్లు నిలిచిపోవటం అంటే వాటర్ రిటెన్షన్. యాలకులు గుణం ఏంటో తెలుసా? ఈ మూత్ర విసర్జన పెంచుతుంది. కాబట్టి మూత్ర విసర్జన పెంచే గుణం అంటే డయాబెటిక్ ఎఫెక్ట్ దీనికి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఉబ్బరింపును తగ్గిస్తుంది. అంటే మొహం వాపును తగ్గిస్తుంది. ఇది శరీరంలో అదనపు నీటిని, వ్యర్థాన్ని బయటికి పంపించేస్తుంది. దీనివల్ల ముఖం పైన వాపు, అలాగే కళ్ళ కింద వాపులు, కాళ్ళ వాపులు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే కాలేయపు పనితీరు అంటే లివర్ ఫంక్షన్ కూడా దీంతో మెరుగుపడుతూ శరీరానికి దీనివల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని తొలగిస్తూ సహజమైన ప్రక్షాళన చేయటంలో యాలకులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. మానసిక అలవాటుని దూరం చేసే శక్తి ఈ యాలకులకి ఉంది. యాలకులు పొట్టకే కాకుండా మెదడుకి కూడా ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్‌గా మానసిక శ్రమ చేసేవాళ్ళు లేదా తీవ్రమైన ఒత్తిడితోటి ఉండేవాళ్ళు రోజు 2 యాలకులను తీసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మానసిక అలసటని తగ్గిస్తూ ఫోకస్ అంటే ఏకాగ్రతను పెంచుతుంది. ఒకవేళ ఒత్తిడి వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర రాకపోతూ ఉంటే మీకు పడుకునే ముందు యాలకుల పొడి కలిపినటువంటి పాలు తాగండి. దీంతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇది నాడీ వ్యవస్థ అంటే ఈ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ చేసి గాఢ నిద్రకి సహాయపడుతుంది. ఇక ఈ యాలకులతోటి ఒక మంచి ఆరోగ్యకరమైన కాంబినేషన్స్ ఉన్నాయి. యాలకులే ఉపయోగం అనుకుంటే ఈ కాంబినేషన్స్ వల్ల దాని పనితీరు ఇంకా పెరుగుతుంది. యాలకుల్ని కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు వాటి శక్తి, దీని శక్తి మరింత పెరిగి సినర్జిటిక్ యాక్షన్ ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల కోసం మీరు వాడుకోవచ్చు ఈ కాంబినేషన్స్‌ని. జీర్ణక్రియ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎసిడిటీని తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి? భోజనం చేసిన తర్వాత ఒక యాలకుల లోపల ఉండేటువంటి ఆ గింజలు, అలాగే అర స్పూన్ సోంపు కలిపి నమలాలి. యాలకులు అనేది ఎసిడిటీని తగ్గిస్తుంది. సోంపు గింజలు గ్యాస్‌ని బయటికి పంపించి పొట్ట తేలిగ్గా ఉంచుతుంది. రక్తపోటు, అలాగే ఆందోళన తగ్గటానికి యాలకులతో ఒక మంచి కాంబినేషన్ ఉంది. ఉదయం పూట 2 యాలకుల లోపల ఉండేటువంటి గింజలను తీసి కొద్దిగా దంచి గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాలి. ఇది నర్వస్ సిస్టమ్‌ని ప్రశాంతపరిచి రక్త ప్రెషర్‌ని క్రమబద్ధం చేస్తుంది. నోటి దుర్వాసన నివారణకి కూడా యాలకులతోటి ఒక మంచి కాంబినేషన్ ఉంది. యాలకులతో పాటు ఒక లవంగాన్ని కలిపి నమలటం వల్ల నోట్లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది చిగుళ్ళు, పళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గటానికి కూడా యాలకులతోటి ఒక మిశ్రమం ఉంది. ఉదయం అల్పాహారానికి ముందు 2 యాలకుల లోపల ఉండేటువంటి ఆ గింజల పొడి, అలాగే ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఈ మిశ్రమం జీవక్రియని అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తూ తీపి తినాలన్న కోరికని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు రిలీఫ్ కోసం కూడా యాలకులతో ఒక మిశ్రమం ఉంది. యాలకుల పొడి, సొంటి పొడి సమానంగా తీసుకొని కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇది ఛాతీలో పెరిగిపోయిన కఫాన్ని కరిగిస్తూ శ్వాస నాళాన్ని శుభ్రం చేస్తుంది. మంచి నిద్ర కోసం యాలకులతో ఒక మంచి ఔషధం ఉంది. రాత్రి పడుకునే ముందు పాలల్లో యాలకుల్ని దంచి మరిగించి కాస్త తాగాలి. ఇది మనసుని శాంతపరిచి ఒత్తిడిని దూరం చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కేవలం సుగంధం కోసం వాడే యాలకులనేవి మన శరీరంలో జీర్ణ వ్యవస్థ, గుండె, మానసిక ఆరోగ్యం వీటన్నిటిని సంరక్షించే ఒక అద్భుత ఔషధం కింద పనిచేస్తుంది. దీన్ని సరైన పద్ధతిలో, సరైన పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలపు ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన సహజ నిర్మాణం సాధ్యమవుతుంది. చిన్న యాలకులతోనే పెద్ద ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.
డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.